అది హైదరాబాద్లో వానలు పడ్డం మనం చూస్తున్నాం, కానీ నిన్న మాత్రం అది చాలా భారీ వాన, అది కూడా ఎక్కువసేపు పడింది, తక్కువ టైంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఆ దెబ్బకి రోడ్లు ఎలా మారిపోయాయి, ఏరియాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం పాత బస్తీకి సంబంధించింది. ఓల్డ్ సిటీలో ఒక గోడ కూలింది, ఆ వెంటనే మనకు అక్కడ ధ్వంసమైన ఆటో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి టాటా ఏస్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో పక్కనే వాహనాలు ఉన్నాయి, అంటే అది పార్క్ చేసే ప్లేస్. ఆ గోడ పక్కన పార్క్ చేసి ఉన్నారు. ఆ గోడ ఒక్కసారిగా నాని కూలిపోయింది. దీంతో పక్కనున్న వాహనాలు ధ్వంసమైపోయాయి. ఒక ఆటో అయితే పూర్తిగా తుక్కు అయిపోవడం అయితే మనం చూస్తున్నాం. అయితే లక్కీలీ అక్కడ మనుషులు ఎవరూ లేరు ఆ టైంలో, కాబట్టి ప్రాణ నష్టం తప్పింది, పెద్ద ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. మనుషులే ఉండుంటే ఇక ఏం జరిగిందో ఇప్పుడు మనం చెప్పలేకపోయే వాళ్ళం. రైట్ సైడ్ చూస్తున్నాం, ఇది చార్మినార్ దగ్గర ఈ పరిసర ప్రాంతాలు. అక్కడ దాకా అసలు వెహికల్స్ అన్నీ నీళ్ళల్లోనే వెళ్తున్నాయి, ఏదో చెరువులోంచి లేదా వాగులోంచి బయటకు దాటుతున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. చార్మినార్ దగ్గర అక్కడ అన్ని షాపులు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇక బార్లు, ఆ చిన్న చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక జనాలు అయితే అక్కడికి రాకుండానే ఉండిపోయారు. దాని చార్మినార్ ముందు ఏ స్థాయిలో వరద పారుతుందో మనం చూస్తున్నాం. వెహికల్స్ సగం టైర్ల దాకా మునిగి ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తోంది, పూర్తిగా ఒక చెరువులోంచి వెళ్తున్నాయి వెహికల్స్ అని. రైట్ సైడేనా? ఎస్, రైట్ సైడ్ నిజాంపేట అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మామూలుగానే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాంపేట పేరు చెప్తేనే భయపడతారు. ఇక ఇట్లాంటి వర్షం పడితే ఇంకా ఏ స్థాయిలో భయం ఉంటుంది, ఏ స్థాయిలో వరద ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇంటికి వెళ్ళేసరికి, నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఎన్ని గంటలు పట్టిందో, ఎప్పటికి అందరూ ఇళ్లలోకి చేరుకున్నారో, ఆ టైం దాకా ఎన్ని అవస్థలు పడ్డారో, ఏ మూల దగ్గర, ఏ సిగ్నల్ దగ్గర, ఏ సందు దగ్గర, ఏ గుంత దగ్గర ఎంతసేపు ఆగారో, అది నిన్న రాత్రి వానలో ప్రయాణించిన వారికి మాత్రమే తెలుసు ఆ బాధ. ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం, ట్రాఫిక్ ఆగిపోయింది. ఇది ఒక్క దగ్గర కాదు, నిన్న చాలా చోట్ల ఆగిపోయింది, అది కూడా గంటలు. ఇంతకుముందే మనం ఒక విజువల్ చూసాం, పైనుంచి టాప్ యాంగిల్లో చూసాం. అక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆ దగ్గర కనుచూపు మేరలో, ఎస్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో ట్రాఫిక్ను సరి చూస్తే రాయదుర్గం దగ్గర ఆఫీసులన్నీ అక్కడే ఉంటాయి, ఐటీ ఆఫీసులన్నీ. సరిగ్గా వాళ్ళు బయటకు వచ్చే 6-6:30 టైంలో భారీ వాన పడింది. చూడండి ఒకసారి రైట్ సైడ్ ఎలా ఉంది, అండ్ ఒకసారి కెమెరా తిప్పుతుంటే ఆ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది. అంటే కనుచూపు మేరలో ఎటు చూసినా అదేదో పైనుంచి చూస్తే ఒక దీపావళి జరుగుతుంది, అక్కడేదో అందంగా అలంకరించారని అనిపిస్తుంది. కానీ అవన్నీ అలంకరణలు కాదు, మనుషులు, వెహికల్స్. అవి ఆ వెహికల్స్కి ఉండే లైట్లు చూస్తే డిజైన్ లాగా కనిపించినా ఎటు చూసినా ట్రాఫిక్ జామే ఉంది. సో దీన్ని ఒక్కదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు 6:37కి ఇక్కడ ఈ టైంలో ఉంటే వాళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు. అది కూడా ఎన్ని బాధలు పడి, ఏ రోడ్డు ఎక్కడ జామ్ అవుతుందో, ఏ రోడ్లో వెళ్లకుండా అవుతుందో, ఎక్కడ ఏ గుంతల్లో నీళ్లు పైకి పొంగుతుందో అది ఎవరికీ తెలియని పరిస్థితి. చిన్న చిరుకు పడితేనే హైదరాబాద్లోని చాలా రోడ్లు ఖతం అయిపోతూ ఉంటాయి. అట్లాంటిది ఇంత పెద్ద వర్షానికి అసలు వాహనదారుల ముందు వాహనం చూసి భయపడుతూనే ఉంటారు. అది కూడా వర్షం కూడా ఏందో సరిగ్గా టైం టేబుల్ పెట్టుకున్నట్లుగా, కరెక్ట్గా టైం పెట్టుకున్నట్లుగా, ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే టైంలోనే ఎక్కువగా కురుస్తూ ఉంటుంది పాపం. అదే ఇప్పుడు బాధ ఈ వాహనదారులందరిది. హైదరాబాద్లో మరొక్కసారి నిన్న నరకం చూశారు. నగరం కాదు ఇది, నరకం అనుకున్నారు.